హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీభిలాషి జేఎస్ బావజాన్. ఈరోజు సంతృప్తి గురించి మాట్లాడుకుందాం. సంతృప్తి లేని జీవితం పరమ దరిద్రం. నేటి ఆధునిక సమాజంలో మానవుడు దేనికోసం సంపాదిస్తున్నాడు, దేనికోసం కష్టపడుతున్నాడు, దేనికోసం తన జీవితాన్ని ధారపోస్తున్నాడు అనే ఆలోచన లేకుండా ఏదో దొరకని వస్తువు, తనకు తెలియని వస్తువు కోసం రాత్రనక పగలనక దానికోసం పరుగులు పెడుతున్నాడు. అది ఏదో అతని జీవితం అంతా అంతమైపోయినా కూడా చివరి క్షణాల్లో కూడా అదేదో అతను కనిపెట్టలేకపోతున్నాడు. అదే సంతృప్తి అనే ఒక పదం. ఆ పదాన్ని అతను కనిపెట్టలేక నానా యాతన, నానా గొడ్డు చాకిరి, రకరకాల కష్టాలను అనుభవిస్తూ కడుపుకి సక్రమంగా తినక, సమయం ఒక్క గంట కూడా జీవితంలో సంతృప్తిగా బ్రతకలేక సుఖ సంతోషాలకు దూరం అవుతూ ప్రతి క్షణం ఏదో కావాలి, ఇంకేదో కావాలనే ఆలోచనతో తన మనసును, మెదడును వివిధ రకాలుగా కష్టపెడుతున్నాడు. ఒక చిన్న పదం సంతృప్తి అనే దానిని అతను తనలో పుట్టించి దానితో సంతృప్తి చెందక తీవ్ర మనోవేదనకు గురవుతూ చివరికి ఏమీ సాధించక తన జీవితం ఏమీ అర్థం కాక మట్టి పాలవుతున్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి చేరినా మనసులో సంతృప్తి అనే ఒక చిన్న మెలిక లేకపోతే మన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. అంటే సంతృప్తి లేని జీవితం పరమ దరిద్రంగా తయారవుతుంది. మనం ఉదయం నుంచి లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎంతో కష్టాలు అనుభవిస్తాం, ఎన్నెన్నో సమస్యలను ఫేస్ చేస్తాం, చివరికి ఇంటికి వెళ్ళి హాయిగా తిని నిద్రపోతాం. అంటే ఈ మధ్యలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమయంలోనే సంతృప్తిని మనతో జోడించుకుంటే, దానితో మనం స్నేహం చేస్తే మన జీవితం ఆనందాల బాట పడుతుంది. కాబట్టి మిత్రులారా, సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మన జీవితాల్లో ఆనందం నింపుదాం. మనం కుటుంబ సభ్యులకి సుఖ సంతోషాలతో గడుపుదాం. సంతృప్తి గురించి చిన్న కథ మీకోసం. ఇక కథలోకి వెళ్దాం. ఒక చెట్టడిలో 3 ఎద్దులు గడ్డి మేస్తున్నాయి. ఒకటి గోధుమ రంగులో, మిగతా 2 తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి. తెల్ల ఎద్దుతో గోధుమ రంగు ఎద్దు ఈ విధంగా అంటుంది: ఈ మధ్య వచ్చిన పండుగ వల్ల నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ఇంటింటికి తిప్పాడు మా యజమాని. ప్రజలు వేసిన బరువు మోయలేక తల ప్రాణం తొగకొచ్చింది. నీ పనే బాగుంది, హాయిగా నీడలో ఉంటావంది. ఆ మాటలకు తెల్ల ఎద్దు: నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావా? నా గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. కళ్ళకు గంతలు కట్టేసి ఉన్న చేటే గుండ్రంగా తిప్పితే నా బాధ నీకు అర్థమవదు. తిరిగి తిరిగి కాళ్ళు పీకుతున్నాయి, ఎవ్వరు పట్టించుకోరు. నీ కాళ్ళకు పసుపు రాసి దండం పెడతారు, కొత్త చీరలు దుప్పట్లు నీ మీద వేస్తారు, మంచి తిండి గౌరవం దొరుకుతుంది. నీకంటే మంచి బ్రతుకు ఎవరుకుంటుందని ఆ ఎద్దు బదులిచ్చింది. వారి మాటలు విన్న నల్ల ఎద్దు: పని మాట అలా ఉన్నా మీ ఇద్దరికి మంచి తిండి నిద్ర కోసం చోటు దొరుకుతుంది. మిమ్మల్ని శ్రద్ధగా కనిపెట్టే యజమానులు ఉన్నారు. అన్నీ ఉన్నా మీరే అలా అంటే నా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? ఊరి మీద పడి బతకమని నన్ను ఎప్పుడో వదిలేశారు అంది విచారంగా. దానికి మిగతా 2 ఎద్దులు: నీకేమన్నా పన్నా పాట, నచ్చినట్టు తిరుగుతావు, దొరికిందల్లా తింటావు, నచ్చిన చోట పడుకుంటావు, నీ మెడకు తాడు వేసి బంధించే వాళ్లే లేరు. సింహాద్రి అప్పుడు పేరుతో నిన్ను గౌరవిస్తారు. నీకున్న శిక్ష మాకెక్కడిది అన్నాయి 2. ఎద్దులు మేస్తున్న ప్రదేశానికి దగ్గరలోనే ఒక చెట్టు కింద చెట్టు మీద 2 చిలుకలు కూర్చున్నాయి. ఎద్దుల మాటల్ని విన్న పిల్ల చిలుక: అమ్మా, అవేవి మాట్లాడుకుంటున్నా నాకు తెలియట్లే, వాటి గురించి నీకేమైనా తెలుసా అని అడిగింది. అప్పుడు తల్లి చిలుక: అవి సుఖపడటం లేదని, ఎదుటి వాళ్ళ జీవితమే బాగుందని భ్రమపడుతున్నాయి అంది. వివరంగా చెప్పవా అని అడగడంతో తల్లి చిలుక ఇలా చెప్పటం మొదలుపెట్టింది: గోధుమ రంగుంది గంగిరెద్దు సంక్రాంతి రోజున ఇంటింటి తిప్పాడు దాని యజమాని. ఆ పని దానికి కష్టంగా ఉందట. తెల్లదేమో గానికి ఎద్దు, గానికి చుట్టూ తిరుగుతూ నడవడం దానికి కష్టంగా ఉందంట. నల్లది ఆంబోతు, ఒక వయసు వచ్చాక దానికి ఊరి మీద వదిలేస్తారు యజమాని. నచ్చినట్టల్లా తిరుగుతూ నచ్చిన చోట తింటూ బతుకుతుంటుంది అది.
అందుకే పని పాట లేకుండా తిరిగే వాళ్లను అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడు చూడు అని అంటుంటారు మన పెద్దలు. అలా తిరగడం కూడా దానికి కష్టంగా ఉందంట అని చెప్పింది. అలాగైతే వాటిలో ఎవరి పని కష్టమైనది అని అడిగింది పిల్ల చిలుక. అవి అలా మాట్లాడుతుండగానే 2 ఎద్దుల్ని తోలుకొచ్చి మేతకు వదిలాడు రైతు. పొలంలో దుక్కి అలసిపోయి ఆకలి మీద ఉన్నాయి అవి. పచ్చగడ్డి తినడంలో నిమగ్నమైపోయాయి అవి. ఆ ఎద్దుల్ని చూపించిన తల్లి చిలుక పొలం పనిలో రైతుకు సాయపడేవి. ఎండనక వాననక దుక్కి దున్నేవి రైతు ఎద్దులు. వాటిని బండ్లకు కట్టి పెద్ద పెద్ద బరువులు మోయేస్తారు. ఎన్నో వ్యవసాయ పనులు చేయిస్తారు. ఆ 3 ఎద్దుల కంటే వీటికే పని కష్టం ఎక్కువ. అంత పని చెప్పినా సరే అవి ఎవరికి ఫిర్యాదు చేయకుండా పనిలో ఆనందం తృప్తిని అనుభవిస్తాయి. మొదటి 3 ఎద్దుల ఆలోచన సరైనది కాదు. లోకంలో ఉన్న వాళ్ళంతా రైతు ఎద్దుల్లా ఆలోచించాలి. చేసే పనిలో తృప్తిని పొందాలి. సంతృప్తి లేని జీవితం పరమ దరిద్రం అన్నారు మన పెద్దలు. లేకపోతే బతుకు భారం అనిపిస్తుంది తల్లి అని చిన్న చిలకు తల్లి చిలక పలికింది తేనేటి పలుకులు. నేను అనేది ఏంటంటే, మన జీవితంలో సంతృప్తి అనే పదాన్ని జోడించుకుంటే ఆ జీవితం చాలా సుఖమయం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికంటే మనిషి జీవితంలో ఆనందం కోసం వెంపర్లాడడం ఏమి కావాలి మనకు? అలాగే అనుకుందాం, ఒక వయసు వచ్చింది, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, మనకనే ఒక టార్గెట్ ఉంటుంది. దాన్ని పుస్తకంలో రాసుకోండి. ఎన్ని సంవత్సరాలు దాన్ని రీచ్ అవుతారో చూడండి. అక్కడికి కూడా మీకు సంతృప్తి లభిస్తే మీకు దండం పెట్టచ్చు. మనిషి జీవితం అనేది చచ్చిపోయేంత వరకు సంతృప్తి చెందకపోతే చాలా దరిద్రంగా ఉంటుంది. ఆలోచించుకోండి మిత్రులారా. మన జీవితాల్లో సంతృప్తిని జోడిద్దాం. ఆనందాలు మన ఇంట పంట పండిద్దాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రేయభిలాషి JS బావా జాన్.